హాయ్ అందరికీ. బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ సాటర్డే ఇదే కదా, నాగార్జున గారు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సాటర్డే ప్రోమో గిట చాలా లేట్ అయ్యి సాయంత్రం టైంలో టెలికాస్ట్ చేశారు. ఎపిసోడ్ స్టార్ట్ కాన్నాడు ఫస్ట్ శుక్రవారం ఏం జరిగిందో చూపించారు. కిచెన్లో నుంచి బేబక్క చిరాకు పడి వెళ్ళిపోయింది. నిఖిల్ దగ్గర వెళ్ళి ఆర్గ్యూ చేస్తుంది. శుక్రవారం జరిగింది ఇది. నిఖిల్ దగ్గర ఆర్గ్యూ చేస్తూ సోనియా గురించి చెప్తుంది. సోనియా గురించి చెప్తూ బేబక్క ఏమైందంటే కంట్రోల్ తప్పుతుంది. ఎందుకంటే నిఖిల్ దగ్గర సోనియా గురించి చెప్పడానికి వెళ్ళింది. నిఖిల్ ఏదో సీరియస్లో ఉండి కొద్దిసేపు అయిన తర్వాత ఇంట ఆగక్క అని చెప్పాడు. దానికి బేబక్క ఫ్రస్ట్రేట్ ఎక్కువయ్యి మళ్ళీ సోనియా దగ్గరికి వెళ్ళింది. నిఖిల్ ఎక్కువ సీరియస్ అయ్యేసరికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వేరే వాళ్ళు ఎక్కువ సీరియస్ అయ్యేసరికి ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. తనకు తనే క్లారిటీ లేదు. తనకు మూడు ఎటు డైవర్ట్ అయితే అటు వెళ్తుంది. ఎట్లా అంటే సోనియా గురించి చెప్దామని నిఖిల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నిఖిల్ వాళ్ళందరితో ఉన్న దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ సోనియాకి చెప్తుంది. ఏమని అంటే సోనియా ముఖం మీద మాట్లాడుతుంది, నువ్వు మాస్క్ వేసుకున్నావు అని నిఖిల్ని అంటుంది. ఇది సోనియాకి చెప్తుంది. మళ్ళీ సోనియా గురించి చెప్దామని నిఖిల్ దగ్గరికి వెళ్ళింది కదా, మళ్ళీ అందరి దగ్గరికి వచ్చేసరికి సోనియా దగ్గర నిఖిల్ గురించి చెప్తుంది. ఇట్లా చెప్పి సోనియా దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగావు కాబట్టి సోనియా దగ్గరికి వెళ్ళింది. సోనియాకి అంటుంది ఇట్లా, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా అని అంటుంది. దానికి సోనియా ఏమంటుందంటే నేను అడగలేదు అక్క, నేను ఎక్కడ అడిగాను అని సోనియా అంటుంది. నిజానికి సోనియా అయితే అడగలేదు. బేబక్క డైవర్ట్ అవుతుందని చెప్పినా కదా, ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కావట్లేదు. సోనియా అట్లా ఉంటుంది, నేను అడగలేదు నువ్వే చెప్తున్నావు ఇక్కడ వచ్చి అని ఉంటుంది. దాంతో కొంచెం గొడవ అయ్యి అక్కడికి ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ విష్ణుప్రియ సోనియా నిఖిల్కు నీకు ఫస్ట్ పడలేదు, ఇప్పుడు ఎలా కుదిరింది అని ఏదో క్యాజువల్గా అడిగింది సోనియాని వచ్చి. దానికి సోనియా సీరియస్ అయింది, నో కామెంట్స్ అని అక్కడ నుండి వెళ్ళిపోయింది. అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత వెళ్తూ మళ్ళీ ఒకసారి వచ్చి అడల్ట్ కామెడీ చేస్తే నేను తీసుకోను, నా దగ్గర చేయొద్దు అని విష్ణుప్రియకి చెప్పింది. నేను అడల్ట్ కామెడీ చేయట్లేదని విష్ణుప్రియ అంటుంది. అడల్ట్ కామెడీ ఏం చేయలేదు, నేను నార్మల్గా అడిగినా చెప్పు లేకపోతే లేదు అని నీ ఇష్టం అన్నట్టు వదిలేసింది విష్ణుప్రియ. విష్ణు ఏమంటుందంటే ఆమె కొంచెం కాన్వర్జేషన్ అయింది వాళ్ళిద్దరి మధ్య. కొంచెం కాన్వర్జేషన్ అయిన తర్వాత కొంచెం ఆ గొడవలు ఆమె అరిస్తే ఎవరు అనుకుంటుంది. ఆమెది ఒక పర్సనాలిటీ. నన్ను తొక్కేయడానికి ట్రై చేస్తే ఊరుకోను. విష్ణుప్రియ ఇక్కడ ఒకసారి నోరు జారింది అని అనిపించింది. ఆమెది ఒక పర్సనాలిటీ, నన్ను తొక్కేయాలని చూస్తే నేను ఊరుకోను అని కొంచెం రాంగ్ వాడింది. తర్వాత సోనియా బయటికి స్ట్రాంగ్గానే వచ్చింది, కానీ లోపలికి పోయిన తర్వాత కొంచెం ఎమోషనల్ అయ్యి బాగా ఏడ్చింది అబ్బాయి దగ్గర. విష్ణు అంటుంది, ఈమె ఒక్కతి పుణ్యశ్రీ, మేము అలాంటి వాళ్ళమా అని అంటుంది. ఈమె ఒక్కతి పుణ్యశ్రీ, మేమే అలాగనా అన్నట్టు తనను తాను తక్కువ చేసుకున్నట్టు మాట్లాడింది. తర్వాత నాగార్జున గారు వచ్చారు. నాగార్జున గారు వచ్చిన తర్వాత చీఫ్స్కి కంగ్రాచులేషన్స్ చెప్పి నైనికాని యష్మిని పొగిడాడు. ఈ పొగిడాడని ఎందుకు చెప్తున్నా అంటే కంటెస్టెంట్స్నైనా హౌస్మేట్స్నైనా ఎవరినైనా నాగార్జున గారు కొంచెం పొగడడం ద్వారా వాళ్ళకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దానివల్ల ఇది చెప్పిన వాళ్ళ చీఫ్స్ని ముగ్గురిని పొగిడాడు. దాని తర్వాత నాగార్జున గారు అన్ని సీజన్స్లో నేను జడ్జి చేశాను కదా, ఈ సీజన్లో అట్లా ఉండదు, మిమ్మల్ని మీరే జడ్జి చేసుకోవాలని స్టార్టింగ్లోనే చెప్పాడు. ఒక రెండు కత్తులను పెట్టి వాటికి నెగిటివ్ పేర్లు పెట్టి
మీ మీకు నచ్చని విషయాలు ఏమైనా ఉంటే ఆ కత్తులను గుచ్చి చెప్పాలి అని చెప్పాడు. ఫస్ట్ శేఖర్ భాష పేరు చెప్పాడు. శేఖర్ భాష లేచి మణికంఠ అందరితో కలవడం లేదు. దాని తర్వాత అతను చెప్పిన రీజన్స్ నాకు కన్విన్సింగ్గా అనిపించలేదు. మణికంఠ అందరితో కలవలేదని డే 1 నుంచి ఫస్ట్ రోజు నుంచి అందరు చెప్తానే ఉన్నారు. ఈరోజు కూడా శేఖర్ భాష అదే చెప్పాడు. అతను అందరితో కలవట్లేదు, ఆ ఫస్ట్ రోజు కలవట్లేదు అని చెప్పిన తర్వాత చెప్పిన రీజన్ కూడా నాకు నచ్చలేదు అని నాగార్జున గారితో డైరెక్ట్ చెప్పేశాడు. దాంతో అది తొందరగానే ఫినిష్ అయిపోయింది. తర్వాత విష్ణు చొరకత్తి సోనియాకు పొడిచింది విష్ణు. సోనియా మాట్లాడే విధానం, ట్యాగులు ఇవ్వడం నాకు నచ్చలేదు. అంటే సోనియా ప్రవర్తించే ప్రవర్తన కొంచెం మాటలు రూడ్గా మాట్లాడుతుంది, కొంచెం వల్గర్ మాటలు వస్తున్నాయని విష్ణుప్రియ డైరెక్ట్ చెప్పేసింది ముఖం మీద. దాంతో సోనియా అంత ఏం డిఫెండ్ చేయలేదు, అక్కడితో అయిపోయింది. నైనిక డబుల్ సైడ్ డ్రాగర్ అంటే రెండు వైపులా పదమున్న కత్తి పొడుస్తున్నాను అని చెప్పింది. దానికి రీజన్ ఏం చెప్పిందంటే కన్ఫెక్షన్ రూమ్లో జరిగింది నాకు నచ్చలేదు, ఒకే క్లయింట్ని ఎక్కువ పని చేయాలి అని అనుకుంది అని డబుల్ సైడ్ కత్తి పొడిచింది. దాంతో నైనిక రీజన్ అయిపోయింది. తర్వాత బేబక్క కూడా డబుల్ సైడ్ డ్రాగర్ నిఖిల్ని పొడుస్తున్నానని చెప్పింది. దానికి రీజన్స్ వచ్చేసి తను నాతో మాట్లాడిన విధానం నచ్చలేదు, నేను ఈ క్లయింట్లో ఉన్నాను అని అక్కడే చెప్పేసింది. నిఖిల్ మాట్లాడే విధానం నచ్చట్లేదు, నేను వెళ్ళి నా బాధ చెప్పుకుంటే గిట ఒక క్యాప్టెన్గా ఒక చీఫ్గా ఉండి కూడా నా బాధ అర్థం చేసుకోవట్లేదని నిఖిల్ గురించి చెప్పి నేను ఆ టీంలో ఉండదలుచుకోలేనని నాగార్జున గారికి చెప్పిన తర్వాత అక్కడితో అయిపోయింది. నిఖిల్ అంత ఆర్గ్యం చేయలేదు. తర్వాత అబ్బాయి తీసిన కత్తి తోలు తీసే కత్తి, దీన్ని నిఖిల్కి పొడిచాడు. తోలు తీసే కత్తి నిఖిల్కి గుచ్చుతున్నానని చెప్పి, ఎందుకంటే రీజన్స్ ఫస్ట్ డేలో ఆడినంత గేమ్ తర్వాత ఈ వీక్లో తర్వాత ఎప్పుడు ఆడలేదు, ఫస్ట్ డేలో ఆడినట్లు ఆడితే మంచిగా ఉంటుంది అని కొంచెం ఫ్రెండ్ చెప్పినట్టే చెప్పాడు. ఫస్ట్ డే ఆడినట్లు ఆడమామా అని ఫ్రెండ్ చెప్పినట్టే చెప్పాడు. అందుకే ఈ కత్తి గుచ్చుతున్నా అని చెప్పాడు. నెక్స్ట్ సీత నల్లకత్తి అంటే దానికి ఎనిమి అని పేరు పెట్టాడు. నల్లకత్తి గుచ్చుతున్నాను, నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తుంది, సోనియా నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తుంది, అందుకే గుచ్చుతున్నా అని చెప్పింది. దీనికి సోనియా డిఫెండ్ చేసుకుంది, అంత ఎక్కువ ఏం కాలేదు, అది తొందరగానే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ సోనియా నల్లకత్తి బేబక్కకు గుచ్చుతున్నా అని చెప్పింది. దానికి రీజన్స్ కుక్కర్ దగ్గర వచ్చిన గొడవలు ఇంకా సాగుతూనే ఉన్నాయి, ఇంకా దానికి తర్వాత దానికి ఇంకొకటి వస్తున్నాయి, దాంతో నాకు ఇంటరాక్ట్ కావడం లేదు, అంత తొందరగా తనతో కలవలేకపోతున్నా అని ఈ రీజన్ చెప్పింది. దాంతో బేబక్క డిఫెండ్ చేసుకోలేదు, దాంతో అది అయిపోయింది. నెక్స్ట్ నబిల్ చొరకత్తి నిఖిల్కి గుచ్చుతున్నా అని చెప్పాడు. చొరకత్తి గుచ్చాడు నిఖిల్కు. రీజన్స్ ఏం చెప్పాడంటే అప్పుడప్పుడు తను నోరు జారుతున్నాడు, అందుకే గుచ్చుతున్నా. అప్పుడప్పుడు నోరు జారుతున్నాడు అంటే నబిల్ ఏమన్నాడంటే ఎపిసోడ్లో ఒక టాపిక్ దగ్గర నీకు సొల్లుగా అర్థం పిలుచుకో అని ఏదో టాపిక్లో అన్నాడు. దానికి నబిల్కు నేను ఆ మాటకు నేను అట్టయినా, నాకు అట్లా అనడం నాకు నచ్చలేదు, నేను అలాంటి వాడిని కాను అని చెప్పాడు. అట్లా అనడం గిట్ట తప్పే, నిఖిల్ అట్లా అనకూడదు, ఈ సొల్లుగా అర్థం ఇవన్నీ అది కోట్ల మంది చూసే షో కాబట్టి అట్లా అనడం తప్పు, అట్లా అనుకుంటే బాగుంటుంది, దానికి కత్తి పొడిచాను అని చెప్పాడు. అక్కడితో నబిల్ అయిపోయింది. నెక్స్ట్ ప్రేరణ తుప్పు పట్టిన కత్తి ఆదిత్యకి గుచ్చుతున్నానని చెప్పింది. ఆదిత్య గుచ్చింది తుప్పు పట్టిన కత్తి.
ఎందుకంటే రీజన్స్ ఏం చెప్తుందంటే, పని చెప్తే చేస్తా, లేకుంటే నా పాటికి నేను ఉంటా అని అంటాడు. ఆదిత్య ఎపిసోడ్లో అయినా లైవ్లో అయినా అలాగే ఉంటాడు. ఒకరి గోల నాకెందుకు అని ఒకరి దాంట్లో ఇన్వాల్వ్ కాడు. పని చెప్తే చేస్తాడు. వాళ్ళు చెప్పిన పని అయితే వెంటనే చేస్తాడు, దాన్ని కాదని చెప్పలేడు. ఒకరికి హెల్ప్ చేసే విధానం గిట్టు ఉంది. పని చెప్తే చేస్తా, లేకపోతే లేదు అని అనేటట్టు ఉంటాడు. దానికోసమే ప్రేరణ తుప్పు పట్టిన కత్తి పొడుస్తున్నానని చెప్పింది. దాంతో ఎక్కువ ఆర్గ్యూ ఏం చేయలేదు, తొందరగానే అయిపోయింది. నెక్స్ట్ మణికంఠ ఒక్కరే పని చేయాలి, మేము చేయము, గెలిచాము కదా అని అంటుంది యష్మి అని అన్నాడు. చేస్తే అన్నీ కరెక్ట్గా చేయాలి, లేదా ఏది చేయకూడదు అని ప్రేరణ అని చెప్పాడు. ప్రేరణ కన్ఫెక్షన్లో బిగ్ బాస్ చెప్పాడు కదా, మీరు ఏం పని చేయొద్దు, వాళ్ళే చేయాలని చెప్పి. దాంతో మేము చేయమని బయట మణికంఠకి ఏదో అన్నది. అట్లా అనడం నాకు నచ్చలేదు, అందుకే కత్తి పొడిచానని మణికంఠ చెప్పాడు. దానికి యష్మి కొంచెం ఆర్గ్యూ చేసి దాన్ని తొందరగానే కంప్లీట్ చేశాను. ఎక్కువ డిఫెండ్ ఏం చేసుకోలేదు. నెక్స్ట్ పృథ్వీ తుప్పు పట్టిన కత్తి గుచ్చుతున్నాను, హౌస్ ఇన్వాల్వ్మెంట్ లేదు అందుకే గుచ్చుతున్నానని చెప్పాడు. హౌస్ ఇన్వాల్వ్మెంట్ అంటే తుప్పు పట్టిన కత్తి ఈ ఆదిత్య కూర్చోడు. హౌస్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, తన పాటికి తాను ఉంటున్నాడని యష్మి చెప్పిన రీజన్స్ చెప్పిండు. దాంతో ఆదిత్య ఏం పెద్దగా రియాక్ట్ ఏం అవ్వట్లేదు, దాన్ని పాజిటివ్గానే తీసుకుంటున్నాడు. సరే నెక్స్ట్ టైం అవుతా అని చెప్పి అవుతున్నాడు. నెక్స్ట్ వీక్ నుంచి చూడాలి ఎట్లా ఆడతాడని యష్మి చెప్పిన రీజన్స్ చెప్పిండు. దాంతో అయిపోయింది. దాంతో తన కత్తి గుచ్చడం అయిపోయింది. నెక్స్ట్ నిఖిల్ డబుల్ సైడ్ కత్తి బేబక్కకు గుచ్చుతున్నా అని చెప్పాడు. డబుల్ సైడ్ పదం ఉన్న కత్తి బేబక్కకు గుచ్చాడు. ఎందుకంటే రీజన్ చెప్పాడు, ఎమోషనల్గా ఫ్లిప్ అవుతుంది, అందుకే డబుల్ సైడ్ కత్తి గుచ్చుతున్నా అని చెప్పాడు. ఎమోషనల్గా ఫ్లిప్ అవుతుందంటే మనం ఇంతకుముందు చెప్పినట్లే, ఒకరి దగ్గర ఉన్నప్పుడు ఒకరిలా మాట్లాడుతుంది, ఇంకో దగ్గరికి పోయేసరికి ఇంకోలా మాట్లాడుతుంది. వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తుంది, వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్తుంది. ఎమోషనల్గా ఫ్లిప్ అవుతుందని తన రీజన్ చెప్పాడు. నెక్స్ట్ ఆదిత్య తుప్పు పట్టిన కత్తి గుచ్చుతున్నా, ఎందుకంటే మెంటల్గా ఇక్కడ ఉండడం లేదు. ఆదిత్య చెప్పిన రీజన్ ఇది. తుప్పు పట్టిన కత్తి గుచ్చుతున్నా, మెంటల్గా ఇక్కడ ఉండటం లేదు అని రీజన్ చెప్పాడు. తర్వాత లాస్ట్ ఏంటంటే నాగార్జున గారు హిట్ యావరేజ్ ఫ్లాప్, ఈ వీక్లో హిట్ యావరేజ్ ఫ్లాప్ ఎవరెవరో చెప్తా అని చెప్పి హిట్ చెప్తే వాళ్ళకి ఇంకా పొగరు ఎక్కువవుతుంది, గేమ్ సరిగా ఆడలేదు అని హిట్ చెప్పను. నెక్స్ట్ యావరేజ్ చెప్తే గిట నాకు హిట్ కన్నా కొంచెం యావరేజ్ వచ్చిందా అని అనుకుంటారని హిట్ యావరేజ్ పక్కన పెట్టి ఫ్లాప్ ఎవరెవరో చెప్తా అని చెప్పి ఫ్లాప్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పాడు. ఫస్ట్ ప్రేరణ నువ్వు ఫ్లాప్లో ఉన్నావు, ఇంకా గేమ్ బాగా ఆడాలని చెప్పాడు. తను బాగానే ఆడతా అని చెప్పి. సెకండ్ సీతకి అదే రీజన్ చెప్పాడు, నువ్వు స్ట్రాంగ్, ఫస్ట్ వీక్లో వచ్చినప్పుడు నువ్వు స్ట్రాంగ్ అని అనుకున్నా, నువ్వు ఇంత ఫ్లాప్ అవుతావని అనుకోలేదని చెప్తే నెక్స్ట్ వీక్ నుండి స్ట్రాంగ్ ఆడతా అని సీత రీజన్ చెప్పింది. థర్డ్ బేబక్క గిట్ట అదే రీజన్ చెప్పింది, బేబక్క గిట్ట ఫ్లాప్ అయిందని చెప్పాడు. ఫోర్త్ ఆదిత్య ఫ్లాప్ అని చెప్పాడు. ఫిఫ్త్ విష్ణుప్రియ ఫ్లాప్ అని చెప్పాడు. వీళ్ళు 5 మందిని ఫ్లాప్ అని చెప్పాడు. మిగతా వాళ్ళు యావరేజ్లను హిట్లను ఉండి ఉంటారు. నామినేషన్ సేవ్ ఎవరు చేశారు? నామినేషన్ సేవ్ సోనియాని నామినేట్ సేవ్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళు నామినేషన్లోనే ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు సేవ్ అవుతారో రేపు తెలుస్తుంది. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.